పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ భారీ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ అనుకుంటున్నట్టుగా ప్రచారంలో ఉంది. ఈ హిస్టారికల్ ఫిల్మ్ స్వాతంత్రానికి ముందు 1980 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతోంది. ఈ సినిమాతో ఇమాన్ ఇస్మాయిల్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. టాలీవుడ్ కి ఆమెను ఇమాన్వీగా పరిచయం చేస్తున్నారు. ఫస్ట్ సినిమాని ప్రభాస్ తో ఛాన్స్ రావడంతో ఇమాన్వీ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను త్వరలోనే మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత హను సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు. ప్రస్తుతం హను లొకేషన్స్ వేటలో ఉన్నాడు. సినిమాటోగ్రాఫర్ సుదీప్ చటర్జీ ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించాడు. దర్శకుడు హను రాఘవపూడితో లొకేషన్స్ లో రెక్కీలో ఉన్నట్టు తెలిపాడు. హను రాఘవపూడి ఫోటో కూడా షేర్ చేశాడు. దీంతో ఈ ప్రాజెక్టు జెట్ స్పీడ్ లో దూసుకెళ్లనుందని చెప్పొచ్చు. అంతేకాదు వచ్చే ఏడాదిలోనే రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ ఉంది. సలార్, కల్కి వంటి హిట్ జోష్ లో ప్రభాస్ ఉండగా సీతారామన్ తర్వాత హను చేస్తున్న సినిమా కావటంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు గట్టిగా ఉన్నాయి. మరి హను ప్రభాస్ ను ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.